మీకు? ఎవరు? నరసింహస్వామి రూపంలో భగవంతుడు వచ్చి ఆయన సంహరిస్తాడు. ఆయన ఏమని కోరుకుంటాడు భగవంతుని? నేను ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, ఆకాశంలో చావకూడదు, నేల మీద చావకూడదు, ఒక రోజులో గాని పగలు చావకూడదు, రాత్రి చావకూడదు. ఇలా చాలా కోరికలు. ఒక ఆయుధం చేత చావకూడదు, ఒక మనిషి చేత చావకూడదు, ఒక జంతువు చేతిలో చావకూడదు. అప్పుడు కృష్ణుడు ఎలా వస్తాడు? నరసింహుడుగా వస్తాడు. అంటే ఆయన నరుడు కాదు, జంతువు కాదు, నరసింహుడు. ఇంట్లో చంపుడు, బయట చంపుడు, గుమ్మం మీద కూర్చోబెట్టుకుని చంపుతాడు. ఆకాశంలో చంపుడు, నేల మీద చంపుడు, తన తొడల మీద కూర్చోబెట్టుకుంటాడు. ఏ ఆయుధం వాడదు, తన నఖాలు అంటే గోరులతో వాడతాడు. లాస్ట్ ఏమవుతే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఆయన చనిపోతాడు ఆ రాక్షసుడు. కాబట్టి రాక్షసులు ఎంత తెలివైన వాళ్ళు ఉన్నా కృష్ణుడు అంత తెలివైన వాళ్ళు ఉండరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన యశస్సు కూడా ఎవరికి ఉండదు. ఇప్పుడే చెప్పాము, అనంతకోటి విశ్వాలు ఉంటాయి. అనంతకోటి విశ్వాలు కృష్ణుడు పూజించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆయనకున్న యశస్సు కూడా ఎవరికి ఉండదు. అలాగే ఆయన అంత బలం, కృష్ణుడు అంత బలవంతులు ఎవరు ఉండదు. అందుకే గొప్ప గొప్ప రాక్షసులు కూడా ఆయన సునాయాసంగా సంహరించి వేస్తాడు. అంటే కంసుడిని గాని, హిరణ్యకశిపుని గాని, రావణాసుడు గాని ఎవరినైనా సరే ఆయన సునాయాసంగా సంహరించి వేస్తాడు. ఇవన్నీ ఉన్నా సరే అనంతమైన వైరాగ్యవంతుడు భగవంతుడు. అంటే ఏంటంటే ఇవన్నీ ఉన్నా సరే ఆయనకు అహంకారం అనేది ఉండదన్నమాట. నేను ఇంత గొప్పవాడిని, వీళ్ళందరూ జీవాత్మలు, వీళ్ళందరూ నా మీద ఆధారపడి ఉన్నారని భగవంతుడు అలా అనుకోడు. కాబట్టి ఆయన ఏంటంటే భక్తులకు దాసోహం అయిపోతాడు. దానికి కావాల్సింది ప్రేమ ఒకటే. ఇప్పుడు యశోదమయ్య ఉన్నారు మనకి బృందావనంలో, కృష్ణుడు వాళ్ళ పెంపుడు తల్లి. ఆవిడ కృష్ణుడిని కట్టేశారు. అవునా? ఎలా కట్టేశారు? ఆవిడ రోలు కట్టేశారు. అంటే ఆమె బలంతో కట్టేశారా? కేవలం ప్రేమతో కట్టేశారు. అంటే భగవంతుడు దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకు ప్రేమతోనే లొంగుతాడు అనమాట. సుహృతం సర్వభూతాన్ని ఆయనే చెప్తున్నాడు, నేను సకల జీవులకి పరమ మిత్రున్నాను. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో జ్ఞాత్వామాం శాంతి రుచ్యతి, ఎవరైతే నా నామాన్ని జపిస్తారో, నాకు సేవ చేస్తారో వాళ్ళు పరమ శాంతిని పొందుతారని భగవంతుడు చెప్తున్నారు. దీనికి ఉదాహరణ చాలా ఉన్నాయి. ఇప్పుడు బృందాంలో గోపికలు ఏమైనా వేదాలు చదువుకున్నారా? వాళ్ళు ఏమి చదువుకోవాలి. వాళ్ళు చక్కగా పాలు తీసేవాళ్ళు, ఆ పాలు, పెరుగు, వెన్న ఇవి అమ్ముకునేవాళ్ళు. కానీ వాళ్ళు కృష్ణుని, ఓ లాలా నువ్వు నాట్యం చేయండి, కృష్ణుడు నాట్యం చేసేవాడు. నువ్వు చప్పట్లు కొట్టండి, కృష్ణుడు చప్పట్లు కొట్టేవాడు. వాళ్ళు ఎలా ఆడమంటే భగవంతుడు అలా ఆడించేవాడు. అంటే మనం కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా భగవంతుడు పాదాన్ని దర్శించడం. కానీ వాళ్ళ భక్తి ఎంత ఉందంటే కృష్ణుడినే వాళ్ళు ఆడించగలిగారు అనమాట. కాబట్టి అటువంటి ప్రేమకు లొంగిపోతాడు. అది కేవలం ద్వాపర యుగంలోనే కాదు, కలియుగంలో కూడా ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి. మీకు పండరీపురం తెలుసా? మహారాష్ట్రలో ఉంటది. అక్కడ మనకి ఇక్కడ పాండురంగ స్వామి దేవాలయం ఉంది మనకి ఇక్కడ చిలకలపూడిలో. అక్కడ ఎలా ఉంటాడు కృష్ణుడు? ఇలా నుంచుని ఉంటాడు, భక్తుల కోసం ఎదురు చూస్తూ. ఆ పండరీపురంలో ముందు 5000 సంవత్సరాల ముందు పుండరీకుడు అనే భక్తుల కోసం వచ్చి ఇలా నిలబడిపోయాడు అనమాట ఆయన. ఎవరైనా సరే వెళ్ళి ఆయన పాదాలు తాకి దర్శనం చేసుకోవచ్చు ఆలయంలో. సో ఆలయంలో ఒక భక్తురాలు కథ చెప్తాను మీకు, అది వినండి. అది జానాబాయి గారు అని ఒక భక్తురాలు ఉండేవారు. ఆవిడ చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఒకసారి పండరీపురం వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారితో తీర్థయాత్రకి వాళ్ళ నాన్నగారు కూడా యాత్రలో చనిపోయారు అనమాట. సో అక్కడున్న భక్తుల సహాయంతో వాళ్ళ నాన్నగారికి దాన సంస్కారాలన్నీ చేసి కూడా ఆవిడ పాండురంగ స్వామి గుడి ముందే ఉన్నారు. తల్లి లేరు, తండ్రి లేరు, 8 ఏళ్ల వయసు ఆవిడ, చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆవిడ చిన్నప్పటి నుంచి విఠల 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 అని భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండేది అనమాట. ఆవిడ రోజు కూడా గుడి ముందే నుంచుని విఠల విఠల అని స్మరిస్తూ ఉండేది. ఎవరైనా పాపం భక్తులు ఏమన్నా దాన్ని పెడితే తినేది, లేకపోతే అలాగే ఉండేది అనమాట. ఓ రోజు నామదేవ్ గారు అని ఒక భక్తులు ఆయన చూశారనమాట. ఆమె నామదేవ్ గారు అంటే ఆయన అఖండ నామం చేసేవాళ్ళు. ఒక సెకండ్ కూడా నామాన్ని, భగవంతుడి యొక్క నామాన్ని జపించకుండా ఉండలేకపోయేవాళ్ళు. ఆయన అంత ఆనందం వస్తుంది అనమాట మనకు భగవంతుడి నామం జపిస్తా ఉంటే. సో అలా నామదేవ్ గారు చూశారనమాట ఆమె. పాప ఎవరు నువ్వు, మీ తల్లిదండ్రులు లేరమ్మా అని అడిగారు అనమాట. నాకు ఎవరు లేరండి, మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, కానీ నా బిడ్డలే నాకు అన్ని అని చెప్పింది ఆవిడ. నా బిడ్డలే నాకు తల్లి, తండ్రి, నా స్నేహితుడు అన్ని నాకు నా బిడ్డలే అని చెప్పింది అనమాట. అట్లా అని చెప్తే సరేనమ్మా వాళ్ళ నుంచి నువ్వు మా ఇంట్లో ఉండు గాని అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. చక్కగా వాళ్ళ ఇంట్లో అన్ని పనులు సహాయం చేసి పెట్టేది. ఎందుకంటే నామదేవ్ గారు గొప్ప భక్తులు. వాళ్ళ ఇంటికి ఎంతో మంది భక్తులు పండరీపురానికి వస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి కూడా వస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. సో అప్పుడు ఇంట్లో ఆమె అంట్లు కడుగుతూ ఎప్పుడు ఏ పని చేసినా సరే విఠల్ 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 విఠల్. మనం కూడా అది ఫాలో అవ్వాలన్నాడు. మనం కూడా గృహస్థులం కాబట్టి అందరికీ అన్ని వేళల్లో కూర్చొని జపం చేయడం కుదరపోవచ్చు. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, అందరికీ మనం సేవ చేస్తూ ఉండాలి. కాకపోతే ఏ పని చేసినా సరే భగవంతుడి నామాన్ని జపిస్తూ చేసుకోవాలన్నమాట. బృందాల్లో గోపికలు కూడా అదే చేసేవారు. ఏ పని చేసినా
హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే భగవంతుడు నామం చెప్పేసి ఈమె కూడా విఠల్ 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 బట్టలు ఉతుకుతూ విఠల్ 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 భర్తంతో అదే అంటుతంతో విఠల్ 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 అలా ఏ పని చేసినా సరే భగవంతుడిని మాత్రం మర్చిపోయేది కాదన్నమాట. కొంతకాలానికి ఆమె స్థితి ఎలా వచ్చిందంటే ఆమెకి అఖండంగా అసలు కన్నీళ్లు అశ్రువులు ధారలుగా కారుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అంత ఆనందం అనుభవిస్తుంది. కృష్ణుడి యొక్క లీలలు ఆమె గుర్తొస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు